వేకువమన్న జూన్ 5. విశ్వసించలేకయున్నావా? ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. యెషయా 26:3. మన యొక్క మనసు దేవుని మీద ఆనుకుని విషయములో సాతాను ఎల్లప్పుడూ భంగము కలిగించుటకే ప్రయత్నించును. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. 2 కొరింథీ 11:3. ప్రభువునందు విశ్వాసముంచుట అనగా ప్రతి విధమైన యథార్థతతోనూ పవిత్రతతోనూ మన యొక్క మనసు ప్రభువు మీద ఆనుకొనుటయే. హవ్వ యొక్క మనస్సు చెరిపివేయబడినప్పుడు ఆమె ఇక ప్రభువునందు విశ్వాసముంచలేకపోయినది. దానికి బదులుగా సర్పము యొక్క మాటలు నమ్మినది. మన మనసులను పవిత్రముగా కాపాడుకొనుటకు ఎంత ప్రాముఖ్యమైన విషయము! ఒక్క పర్యాయము మన మనసులు చెరపబడితే ఇక అటు పిమ్మట ప్రభువునందు విశ్వసించలేము. కావున మన మనస్సులు పవిత్రముగా కాపాడుకొనున్నట్లు మనము జాగ్రత్త పడుదుము. మన మనసు దేవుని మీద ఆనుకొని ఇండుటకు ఇదే ఆధారము. సమస్యలు లేచునప్పుడు మనము తరచుగా మన దృష్టిని ప్రభువుపై నుండి తొలగించుకొని మన సమస్యలపై దృష్టి మరల్చెదము. ఇట్టి స్థితి కలవరమును కలిగించును. కలవరము అనున్నది ప్రభువునందు నమ్మకముంచుటకు వ్యతిరేక్తముగానున్నది. రేపటిని గూర్చి చింతింపకుడి. మత్తయి 6:34. సాతాను ఎల్లప్పుడూ రేపటిని గూర్చి చింతించు ఆలోచనలను మనలోనికి తీసుకొని వచ్చుటకు ప్రయత్నించును. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అని లూకా 12:16లో మనం చదువుతాం.